హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడతరమ. ఈరోజు మనం సొగస్చూడతరమలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఈ రోజు వచ్చేసి మనకి బ్రైడల్ వేర్ ప్లస్ సమ్మర్ పార్టీ వేర్ సారీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు బ్రైడల్ కలెక్షన్. ఇప్పుడు వచ్చేసి మనకంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం కంచిపట్టులో లేటెస్ట్ డిజైన్స్ అన్ని మన దగ్గర ఇప్పుడు వచ్చాయన్నమాట. ఫస్ట్ మనం గ్రీన్ కలర్ చూస్తున్నాం, పట్టు కంచి పట్టు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాం అనమాట. ఫస్ట్ మనకి ఇది ఏంటంటే కంచిలో లైట్ వెయిట్ వస్తుంది, మనకి ఆవిష్కార్ పట్టులో లైట్ వెయిట్ అనమాట. పళ్ళు కూడా మనం చూసినట్లయితే ఒక 1 మీటర్ దాకా మనకి బిగ్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడంతా కూడా మజంతా పింక్ కి బేస్ అంతా కూడా కొంచెం యాంటిక్ జరీతో మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ షేప్ అంతా గోల్డ్ కలర్, మిడిల్ లో గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది ఒక బుటీస్ లాగా మనకి పళ్ళు మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బోర్డర్ అనేది ఏంటంటే ఒక పికాక్ అవుట్ లైన్ అంతా కూడా లీవ్స్ లాగా మనకి క్రీపర్స్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. పికాక్ గ్రీన్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ ఉంటుంది పళ్ళుకి. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది డార్క్ కొంచెం మనకి బాటిల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ మిక్స్ ఉన్న షేడ్ ఉంటుంది అనమాట. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఒక నీట్ గా ఉండేటువంటి బోర్డర్, ఒక పికాక్ బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్ కాంట్రాస్ట్ మీద. 2 అవుట్ సైడ్ కూడా డ్రాప్ డిజైన్ లాగా మనకు ఒక లీఫ్ బోర్డర్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి శారీకి 2 సైడ్స్ ఉంటుంది, కానీ కింద సైడ్ అనేది మనకి ఇప్పుడు పట్టులో చూస్తున్నట్లయితే ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. అంటే ఇది వచ్చేసి మనకి కొంచెం స్మాల్ సైజ్ కట్ బోర్డర్ ఉంటుంది. ఇంకా మనకి వీటిలో కావాలంటే హాఫ్ బోర్డర్స్ ఉంటాయి, నీ పార్ట్ వరకు కూడా మనకి బోర్డర్స్ అనేవి పట్టులో కంచి పట్టులో పైన చూసిన బోర్డర్స్ ని డబల్ బోర్డర్ గా ఇచ్చి మిడిల్ లో మనకి కడ్డీ ప్లెయిన్ ఇచ్చారు. శారీకి అంతా కూడా మనకి కింద సైడ్ ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. ఈ గ్రీన్ కలర్ మీద మనకి సెల్ఫ్ బేస్ అంతా కూడా చెక్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. మనకి ఆ చెక్స్ కి మనకి డైమండ్ డిజైన్ ఒకటి, ట్రయాంగిల్ షేప్ ఒకటి ఇచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు, అది యాంటిక్ జరీతో యూజ్ చేశారు. దాని పైన అంతా కూడా మనకి బిగ్ సైజ్ లో కనిపించేటట్టు ఒక లీఫ్ షేప్ గోల్డ్ కలర్, మిడిల్ లో మనకి పికాక్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకొకటి డీర్ డిజైన్ 2 వేరియేషన్స్ మనకి ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది టోటల్ శారీ అంతా. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మజంటా పింక్ అంటే మెరూన్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుందండి. ఇది వచ్చి కల్నేతలో ఇచ్చారు. పైన వచ్చేసరికి సింగిల్ లైన్ శారీలో ఉన్న బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. ఓకే, కింద వచ్చేసరికి 2 వేరియేషన్స్. ఇప్పుడు మనం ఎలాగో హ్యాండ్స్ అనేవి ఫుల్ గా పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ బోర్డర్ లెంత్ మనం పెట్టుకున్నా కూడా బాగుంటుంది, వర్క్ చేయించుకున్నా. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అనమాట. ఇది గాంధర్వ పట్టు వస్తుంది మనకి. ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా రేర్ గా ఉంటుంది అనమాట. మనం రెగ్యులర్ గా ఏంటంటే హెవీ కలర్ అంటే డార్క్ కలర్స్ చూస్తాము. కొందరు సోబర్ గా డీసెంట్ కలర్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళకి కూడా కంచి పట్టులో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ ఏంటంటే మనకి పైతాని పళ్ళు డిజైన్ చేశారు. కంచిలో వచ్చేసి పైతాని పళ్ళు అనమాట. మిడిల్ పార్ట్ మనకి టిష్యూ తీసుకొని పైతాని బంచెస్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి రెడ్ అండ్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పైతాని ఒక ట్రీ బంచెస్ లాగా ఒక ట్రీస్ ఇచ్చారు మనకి. 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ టిష్యూతో డైమండ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ రుద్రాక్ష బాల్స్ లాగా బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లీఫ్ బార్డర్ 2 సైడ్స్ ఉంటుంది మనకి. పళ్ళు శారీ అంతా కూడా మనకి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అనేది. పైన చూస్తున్నట్లయితే కూడా మనకి ఇక్కడ ఏదైతే మనకి లైట్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అది, దానికి మనకి కాంట్రాస్ట్ గా బోర్డర్స్ పింక్ కలర్ తీసుకున్నారు, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి ఒక పికాక్ ని మనకి నీట్ గా డిజైన్ చేశారనమాట. బోర్డర్ లాగా పికాక్స్ ని. ఇది సెకండ్ వైపు చూద్దాం. కరెక్ట్ పొజిషన్ ఇక్కడ చూసినట్లయితే మనకి సేమ్ చాలా నీట్ గా ఇచ్చారు డిజైన్ మాత్రం పికాక్. ఇది మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే బేస్ అంతా కూడా మనకి టిష్యూ ఇచ్చారనమాట. ఇక్కడ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి టిష్యూ తీసుకున్నారు మనకి. దానిపైన మనకి క్రీపర్ పార్ట్ అనేది మనకి కొంచెం కలర్ మనకి శారీ బేస్ కలర్ కనిపించేటట్లు లీవ్స్ డిజైన్ ఇచ్చారు. సర్కిల్స్ వచ్చేసరికి 1 సర్కిల్ లో అంతా కూడా మనకి పికాక్ ని డిజైన్ చేశారు సిల్వర్ కలర్ తో, ఇంకోటి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో. మనకి శారీ అంతా కూడా ఇదే సర్కిల్స్ డిజైన్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. మనకి ఇది చాలా
లైట్ వెయిట్ ఉంటుందండి, కంచిలో చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రేర్ కలర్ కాంబినేషన్ కూడా ఇది. ఆ కలర్ రేర్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ తీసుకున్నారు, టోటల్ గా డబల్ షేడ్ ఉంటుంది మనకి, రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్. బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ 2 sides ఇచ్చారు. సారీ మొత్తం ఇలా ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా డిజైన్స్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి మనకి స్టాక్ కూడా న్యూ స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది లైట్ వెయిట్ పట్టు అండి. ఇది ఎక్కువ థ్రెడ్ వర్క్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు హెవీ పట్టు చూసాం కదా, ఇది వచ్చేసరికి మనకి లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. పట్టులోనే లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఇది. ఇక్కడ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు పాటు అంతా కూడా మనకి ఏంటంటే మజంతా పింక్ తీసుకొని గోల్డ్ కలర్ జరీతోనే మనకి ఫ్లవర్స్ ఒకటి కొంచెం మనకి డిఫరెంట్ షేప్ ఉన్న ఫ్లవర్ ని తీసుకొని మనకి క్రీపర్స్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ కలర్ అనేది ఏంటంటే మనకి కొంచెం డార్క్ షేడ్, మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్, అంటే మనకి డార్క్ సంపంగి కలర్ కాంబినేషన్, మస్టర్డ్ ఎల్లో దగ్గర కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. అంటే కల్నేత వస్తుంది. పైన బోర్డర్ మజంతా పింక్ అవుట్ లైన్, కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ కూడా మనం చూస్తున్నట్లయితే మనం పళ్ళు అండ్ బోర్డర్స్ మాత్రమే మనకి ఇక్కడ జరీ ఉంటుంది. శారీ అంతా కూడా సెల్ఫ్ బేస్ థ్రెడ్ వర్క్ తో చిన్న ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నాం. కింద సైడ్ వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ గా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి కంచిలో లైట్ వెయిట్ కాబట్టి కొంచెం బోర్డర్ కూడా లవ్ బర్డ్స్ ఒక ట్రీ మీద స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారనమాట. అది కూడా మనకి గోల్డ్ మీద ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకోబట్టి మనకి గోల్డ్ మీద మనకి కలర్ అనేది వెల్వెట్ అవుతూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే లైట్ వెయిట్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటుందండి. మన దగ్గర ఎప్పుడు కూడా స్టాక్ అనేది కొత్తగా వస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టోటల్ గా బ్లౌజ్ పార్ట్, అంటే సారీ మిడిల్ లో డిజైన్ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. కలర్ అనేది ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్, పైన చిన్న బోర్డర్, కింద వచ్చేసి సేమ్ బోర్డర్ తో ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి, ఇది మనకి కంచిలోనే చాలా లైట్ వెయిట్ సారీ ప్లస్ చాలా రీజనబుల్ సారీ, 3300 పడుతుంది అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3300 రూపీస్. వచ్చేసి మనం ఇక్కత్ పట్టు చూస్తున్నాం. మనం కంచి బ్రైడల్ చూసాం, దానికి లైట్ వెయిట్ చూసాం, ఇప్పుడు ఇక్కత్ పట్టు చూస్తున్నాం. ఫస్ట్ మనం చూస్తున్నది ఏంటంటే మనకి గ్రే కలర్ కి ఆరెంజ్ కలర్ చూస్తున్నాము. ఇక్కడ ఆరెంజ్ కలర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కత్లో మనకి ఎప్పుడు కూడా పళ్ళు అనేది మనం కడ్డీ పళ్ళు ఇచ్చేసి ఎడ్జ్ లో టెంపుల్ డిజైన్ వస్తుంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే ఇక్కత్ డిజైన్ వస్తుంది అనమాట. అది కూడా మనకి క్రీమ్ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ తీసుకున్నారు. 2 sides మనకి బోర్డర్స్ ఇచ్చారు, కడీ బోర్డర్ లాగా. అది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ప్లెయిన్, గోల్డ్ కలర్ టిష్యూ బోర్డర్. ఇక్కడ మనకి కంచిలో ఉన్నటువంటి మనకి జరీ బోర్డర్ ఇచ్చారనమాట. కొంచెం డైమండ్ డిజైన్ ఎంబోజ్ లుక్ అవుతున్నట్టు బోర్డర్ ఇచ్చారు. ఈ కింద సైడ్ బోర్డర్ మనకి టోటల్ గా డిజైన్ బోర్డర్ వస్తుంది. అంటే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ టిష్యూ మీద డైమండ్ డిజైన్ ఇచ్చి దానిపైన మనకి కంచి బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ ని మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. ప్రతి కలర్ కూడా మనకి ఇక్కత్లో చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ కూడా బర్డ్స్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి ఏంటంటే గ్రే మీద క్రీమ్ కలర్ లీఫ్ బర్డ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ప్లెయిన్, చాలా పెద్ద బ్లౌజ్, 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు అనమాట. అంటే డిజైన్ మిస్ చేసేసి ప్లెయిన్ కడ్డీ బోర్డర్, కంచి బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత అండి? ఇది వచ్చేసి మనకి 7425 రూపీస్. 7425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇక్కత్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఒకసారి అవి చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది మనకి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి బ్లూ అండ్ పింక్, ప్రతిదీ కూడా డిజైన్ గా ఉంటుంది. డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అనుకున్నాము, ప్లస్ డిజైన్స్ కూడా చేంజెస్. అంటే మనకి ఇది ఒక డిజైన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకి వీట్ కలర్ అండ్ బ్లాక్ కలర్. ఇది మనకి పోల్కా డాట్స్ తో ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి బోర్డర్స్ లో ఇక్కత్ డిజైన్ వచ్చింది. ఇది ఒక వెరైటీ వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా డబల్ షేడ్ ఉంటుంది అనమాట ఇక్కత్లో. అంటే సింగిల్ కలర్ కావాలనుకున్న డబల్ కలర్ లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా మొత్తం అంటే సింగిల్ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేంజ్ వస్తుంది. ఇది కల్నేతో వచ్చింది. అంటే మనకి కొంచెం ఎల్లో అండ్ పింక్ షేడ్ డబల్ షేడ్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఏంటంటే శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ బోర్డర్స్, కడ్డీ బోర్డర్, పళ్ళు కూడా మనకి కడ్డీ పళ్ళు. ఓకే, ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ రేట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకి వచ్చేసి 5000 చేంజ్ నుంచి కూడా
మనకి 9,000 వరకు 10,000 వరకు కూడా ఉన్నాయి. ఓకే, ఇంకొకటి చూద్దాం. ఈ కాంబినేషన్ కూడా చూసినట్లయితే మనకి ఇది కొంచెం రేర్ కలరే మనకి, అంటే క్రీమ్ కి మనం రెగ్యులర్ గా కలర్ కూడా ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ తో ప్రతి కలర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి ఏంటంటే కొన్ని కలర్స్ మాత్రమే మనం చూపిస్తున్నాం, ఇంకా చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటుందండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇవి మాత్రమే కాదు, ఇక్కత్ డిజైనర్ సారీస్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒక షోరూమ్ వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్, న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. అంతేకాకుండా మనకి 2 షోరూమ్స్ లో కూడా హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గద్వాల్ ఫ్యాన్సీ శారీ, డిఫరెంట్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఏంటంటే గద్వాల్ కూడా చాలా లేటెస్ట్ అయింది. గద్వాల్ పట్టు వస్తున్నాయి, గద్వాల్ సీకో, గద్వాల్ ఫ్యాన్సీ, ఇట్లా గద్వాల్లో చాలా వెరైటీస్ వచ్చాయి అనమాట. మనం ఇది గద్వాల్లో మనకి పట్టు టైప్ అనమాట. గద్వాల్ పట్టులో మనకు ఒక వెరైటీ ఇది మనం ఫస్ట్ మనం చూస్తున్నట్లు ఏంటంటే గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నారు, బాటిల్ గ్రీన్. ఇక్కడ మనకి డైమండ్ డిజైన్ లాగా గోల్డ్ కలర్ జరీతో తీసుకొని బోర్డర్స్ అనేది క్రాస్ బోర్డర్స్, జిగ్జాగ్ బోర్డర్ ఒక 2 సైడ్స్ ఇచ్చారనమాట. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన వచ్చేసరికి మనకి డబల్ షేడ్ పికాక్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ తో కడ్డీ బార్డర్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బార్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డబల్ షేడ్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, దాని మీద మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో బాక్సెస్ లాగా క్రాస్ లైన్స్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి డిజైన్ అనేది మనకి కింద సైడ్ బార్డర్ అండి. ఇది చాలా డిఫరెంట్ గా మనకి చాలా డిజైనర్ గా ఉంటుంది అనమాట. పైన మనకి పికాక్ బ్లూ బార్డర్ కంటిన్యూ చేస్తూ 2 సైడ్స్ కడ్డీ బార్డర్ స్మాల్ సైజ్, బిగ్ సైజ్ ఇచ్చారు. ఇక్కడ ఎలిఫెంట్స్ ని పికాక్స్ ని డిజైన్ చేశారనమాట థ్రెడ్ వర్క్ తో, పట్టు థ్రెడ్ తో క్రీమ్ కలర్ తో గ్రీన్ మీద మనకి ఒక బోర్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చాలా బాగా కనిపిస్తుంది. బోర్డర్ అనేది బాగా ఎలివేట్ అవుతోంది. మంచి కలర్ కాంబినేషన్ అండి మనకి ఇది కూడా. అంటే మనం చూస్తున్నట్లయితే పైన కొంచెం లైట్ కలర్ లాగా, కింద డార్క్ కలర్ లాగా కాంట్రాస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది, బాటిల్ గ్రీన్ ప్లస్ మనకి బోర్డర్స్ కూడా ఏంటంటే ఆ డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏదైనా ప్యాటర్న్ కి కూడా చేయించుకోవచ్చు. ఓకే, సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గద్వాల్ పట్టు. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్, డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి మనకు ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 4,350 పడుతుంది. 4,350 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ గద్వాల్ పట్టు అనమాట. ఇది మనకి పళ్ళు చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు, బిగ్ పళ్ళు వస్తుంది. ఇక్కడ మనకి బాక్సెస్ లాగా మనకి మ్యాంగో డిజైన్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతోను, లీఫ్ డిజైన్ ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్ తో మనకి ఒక బోర్డర్ వైజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ కూడా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ ఉంటుంది, అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ మనకి. ఈ ఆరెంజ్ కలర్ కి ఫుల్ కాంట్రాస్ట్ మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ కూడా డిజైనర్ గా మనకి కొంచెం కంచిట్లో స్టైల్లో వచ్చే బోర్డర్స్ ఇచ్చారు, టెంపుల్ డిజైన్ ఇచ్చారు ట్రెడిషనల్ గా మనకి బ్లాక్ లాగా. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ మీద చెక్స్ ఇచ్చారు అనమాట, గోల్డ్ కలర్ చెక్స్. చెక్స్ లో కూడా మనకి పికాక్ డిజైన్ ఒకటి ఇచ్చారు, ఒకటి వచ్చేసి ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఈ డిజైన్ అనేది శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఆల్టర్నేట్ లైన్స్ లాగా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ అనేవి ఉంటాయండి, చాలా డిజైన్స్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్. బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ సేమ్ బోర్డర్స్ ఇస్తారు. బ్లాక్ కలర్ మిడిల్ పార్ట్ ప్లెయిన్ కి సారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అలాగే నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,750 పడుతుంది. 12,750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి పట్టులో ఫ్యాన్సీ స్టైల్ అనమాట. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి కూడా, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ జరీ లైన్స్ లాగా మనకి పళ్ళు ఇచ్చారు. శారీ చూస్తున్నట్లయితే శారీ వచ్చేసి బోర్డర్స్ మనకి పైన కొంచెం కడీ బోర్డర్ లాగా ప్లెయిన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బ్లాక్ తీసుకొని దాని మీద డైమండ్ డిజైన్, ఇక్కడ జిగ్జాగ్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, డార్క్ గ్రీన్ కలర్. కింద వచ్చేసి మనకి పైన చూసిన బోర్డర్ ని ఇస్తూ టిష్యూ బోర్డర్, దర్బార్ బోర్డర్ హాఫ్ పార్ట్ తీసుకున్నారు. దర్బార్ బోర్డర్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. దర్బార్ బోర్డర్ పైన మనకి దర్బార్ బోర్డర్ పైన మనకి ఈ బ్లాక్ బోర్డర్ షోల్డర్ లో చూసాం కదా, ఆ బోర్డర్ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. టోటల్ గా మనకి శారీ అంతా కూడా ఇలా అంటే ప్లెయిన్ అయినా కానీ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి
రన్నింగ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్. దీనిలో కలర్స్ ఉన్నాయా? ఒకసారి మనం కలర్స్ చూద్దాము. అంటే మనకి సేమ్ హాఫ్ బార్డర్ కాకుండా ఆ డిజైన్ కాకుండా ఉన్నా కూడా మనకి ఇట్లా ప్యాటర్న్స్ చేంజ్ అవుతుంది. ఓకే. ఇదొక మోడల్ మనకి. అంటే స్కర్ట్ బోర్డర్ లాగా కాకుండా కొంచెం తక్కువ దర్బార్ బోర్డర్ అన్నమాట. మనకి ఇక్కడ సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, ప్లస్ జరీ లైన్స్ పళ్ళు. ఇదొక డిజైన్ మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి షేడ్స్ ఇచ్చారు. అంటే మనం చూస్తున్న ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, 2 కలర్స్ అంటే ఆ జరీ బోర్డర్ అని కాకుండా ఇది ఏంటంటే మనకి 2 కలర్స్ వేరియేషన్ తో వచ్చింది. అంటే దీంట్లో ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయండి. ఒక్కొక్క డిజైన్ కి 4 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో మనకి 4 కలర్స్. ఫస్ట్ గ్రీన్ కలర్ లో కూడా 4, అలా 4 కలర్స్ అనేవి మనకి అవైలబుల్. ఓకే, ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్, కింద మాత్రం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లెంతీగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి డిజైన్స్ కూడా ఉంటాయి, ఇంకా చెక్స్ అనేసి ఇట్లా డిజైన్స్ కూడా ఉన్నాయి. మనం డిస్ప్లేలో ఏంటంటే కొన్ని సారీస్ చూపిస్తున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇవి వచ్చేసి మనకి 1500 నుంచి 1800 వరకు ఉంటాయి. డిజైన్ ని బట్టి 1500 రూపీస్ నుంచి 1800 రూపీస్ వరకు మనకి అవైలబుల్ ఉన్నాయని డిఫరెంట్ ప్యాటర్న్. ఇప్పుడు శారీస్ చూసాం కదా, ఇక్కత్తులో పట్టులో ఇప్పుడు మనకి లంగాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. పట్టు లంగా ఇక్కత్ డిజైన్ లో పట్టు లంగా. అంటే మనం సారీస్ మాత్రమే చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి మనకి పట్టు లంగాస్ వస్తుంది అనమాట. అంటే 15 ఇయర్స్ వాళ్ళకి సరిపోయేటట్లు వస్తుంది, పెద్ద సైజ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కి మనకి ఇక్కడంతా పర్పుల్ అండ్ రెడ్ కలర్ ఇక్కత్ డిజైన్ పై పార్ట్, కింద క్రీపర్ పార్ట్ ఇచ్చారు. కింద బార్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ ఇచ్చేసి పైన టిష్యూ బార్డర్ ఇక్కత్ డిజైన్. ఇది మనకి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లాక్ కాదు, నేవీ బ్లూ వస్తుంది. బ్లౌజ్ అండ్ స్కర్ట్ కూడా మనకి దీంట్లోనే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్. ఓకే, మనం ఓని అనేది ఏంటంటే మనం సెపరేట్ గా షిఫాన్ కానీ పట్టు కానీ తీసుకొని దీంట్లో మ్యాచింగ్ తీసుకోవచ్చు. దీంట్లో కలర్ ఒకసారి ఇంకో అంటే మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, డిజైన్ చేంజ్ అన్నమాట. మనకి ఇది ఆల్ ఓవర్ వస్తుంది. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ ఎల్లో అండ్ క్రీమ్ కలర్ తో మనకి డిజైన్ వచ్చింది. ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాబట్టి బోర్డర్స్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చే విధంగా మనకి ఫుల్ గా స్కర్ట్ బోర్డర్ టైప్ లో హ్యాండ్స్, అంటే సేమ్ డిజైన్స్ మనకి శారీలో కూడా వస్తూ ఉంటాయి. ఇందుకు సేమ్ మనకి లంగాలు కూడా డిజైన్ చేశారు అన్నమాట. ఎంత ఉంటుందండి కాస్ట్? ఇవి వచ్చేసి మనకి 6000 చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. లంగా జాకెట్ వచ్చేసి మనకి 6000 చేంజ్ నుంచి మనకి స్టార్టింగ్ ఉంటుందండి. డిజైన్ ని బట్టి అలాగే మనకి లెంత్ ని బట్టి కూడా మనకి రేట్ అనేది పెరుగుతుంటుంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూసే వెరైటీ ఏంటంటే డైలీ వేర్ అన్నమాట. మన దగ్గర డైలీ వేర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మనకి ఇది కూడా కొంచెం ఏంటంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ప్యూర్ జార్జెట్ లో దొరుకుతుంది. ఫస్ట్ మనం బార్డర్స్ చూస్తున్నాం. బ్లూ కలర్ మనకి సిబూరి ప్రింట్ లాగా బార్డర్ ఇచ్చి లేస్ బార్డర్ ఇచ్చారు 3 sides. శారీ మిడిల్ పార్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ జార్జెట్ మీద మనకి ఫ్లోరల్ ప్రింట్, బ్లూ కలర్ గ్రీన్ కలర్ తో మనకి బోర్డర్స్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్స్ కూడా అవే కలర్స్ తీసుకున్నారు. మొత్తం కూడా బంచెస్ లాగా ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గా కొంచెం వర్క్ ఇచ్చారు. ఓకే, బోర్డర్స్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నారో ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి బ్లౌజ్ ఇచ్చేసి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి లైన్స్ వైజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి మనకి ఇట్లా లేస్ బార్డర్ 2 sides లైన్స్ లాగా ఇచ్చారు. ఓకే, దీంట్లో మనకి ఏంటంటే కలర్స్, డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయండి. ఇవేంటంటే మనకి డైలీ యూజ్ కి ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి కూడా మనకి ఇవి కంఫర్ట్ గా ఉంటాయి, ఈజీ వాషబుల్ కూడా కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో డిజైన్స్ చూద్దాం ఒకసారి మనం. ఇంకొకటి వచ్చేసి మనకి ఆరెంజ్, ఇంకో డిజైన్ చూస్తున్నాం. ఇది కూడా మనకి డిఫరెంట్ డిజైన్, అంటే ఒక డిజైన్ కాకుండా అన్ఈవెన్ గా ఉండే ప్రింట్లు అనమాట. ఇవి మనకి ఆరెంజ్, గ్రే కలర్, బ్లాక్ కలర్ లో మిడిల్ పార్ట్ లో మనకి స్నఫ్ మీద ప్రింట్స్ ఇచ్చారు. బార్డర్స్ కూడా ఆరెంజ్ కలర్ బార్డర్స్ 3 sides వచ్చాయి అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలా ప్రింటెడ్ ఉంటుంది. బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి. ఇది స్నఫ్ కలర్ ఇచ్చేసి గోల్డ్ కలర్ ప్రింట్ ఇచ్చారు అనమాట. డార్క్ స్నఫ్ కలర్ జూట్ సిల్క్ బ్లౌజ్ ఇచ్చేసి దీని మీద గోల్డ్ కలర్ ప్రింట్, హ్యాండ్స్ కి మనకి ఆరెంజ్ కలర్ సాటిన్ బార్డర్. కాంట్రాస్ట్ కావాలనుకుంటే మనకి కాటన్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ చేసుకోవచ్చు. ఇంకో డిజైన్ వచ్చేసి మనకి ఇది కూడా డిఫరెంట్ గా ఉంటుంది మనకి. అంటే మనకి చూసే రెగ్యులర్ గా ప్రింట్స్ కాకుండా ఇలా అన్ఈవెన్ గా ఉండే ప్రింట్స్, డిఫరెంట్ ప్రింట్స్ వస్తాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్, గ్రే, బ్లాక్, ఎల్లో కలర్ కాంబినేషన్. మనకి ఇట్లా చూసినట్లయితే మిడిల్ పార్ట్ మాత్రమే ఎల్లో అండ్ డిజైన్ ఇచ్చారు, పైన అంతా స్ట్రోక్స్ లాగా మనకి వైట్ అండ్ బ్లాక్ ఇచ్చారు, కింద కూడా మనకి డైమండ్ డిజైన్ లా ఉంటుంది. దీనికి కొంచెం బార్డర్ కూడా మనకి సీక్వెన్స్ బార్డర్ బ్లాక్ తీసుకొని మిడిల్ లో ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ 3 sides ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ గా. ఓకే, ఇక్కడ మనకి లైన్స్ లాగా తీసుకున్నారు కదండి సారీ మెయిన్స్ లో.
సో అదే టైప్ ఆఫ్ డిజైన్ ని మనకి అంటే బ్లౌజ్ పార్ట్ లో కవర్ చేశారు. హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది, సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకి డిజైన్ కూడా చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి ప్రింట్ ఇస్తారు. ఇది కూడా మనకి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది కూడా ఇవన్నీ కూడా మనం జార్జెట్ లోనే చూస్తున్నామండి. ఇది కూడా ప్రింట్ చూసినట్లయితే పైన అంతా కూడా మనకి ఏంటంటే షేడెడ్స్ లాగా సర్కిల్స్ లాగా ప్రింట్ ఇచ్చారు. అన్ని కలర్స్ కాంబినేషన్స్ తో ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. ఎల్లోకి 2 sides పైపింగ్ పింక్ ఉంటుంది. శారీ 3 sides ఇదే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఎల్లోతోనే షేడ్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రింట్ ఇచ్చారు డిఫరెంట్ గా మనకి అప్ అండ్ డౌన్ అయ్యేటట్లు. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. మొత్తం వస్తుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ డిజైనర్ అంటే మనం ఇప్పటిదాకా చూసిన ప్రతి సారీకి కూడా బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అంటే మనం కొంచెం ఏదన్నా బయటికి కట్టుకెళ్ళడానికి కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం కూడా మనకి వర్క్ ఇచ్చారు. కాటన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్. బోర్డర్ శారీలో బోర్డర్ ఇచ్చారు. ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 675 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ అనేవి మనకి ఉన్నాయి. ఒక్కొక్క సారీ వచ్చేసి మనకి 675 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఒక షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫాన్ లో డిజైనర్ శారీ అనమాట. మనం ప్రింటెడ్ చూసాము జార్జెట్ లో. ఇది షిఫాన్ లో మనకి డిజైనర్ థ్రెడ్ వర్క్ వస్తుంది. పైన బార్డర్ పిస్తా గ్రీన్ కలర్ పైపింగ్, ఇక్కడ జూట్ బార్డర్ ఇచ్చారు, లేస్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ 3 sides ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి 2.5 మీటర్ కూడా మనకి హెవీగా వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. అంటే మనకి ఇక్కడ కొంచెం లైట్ గా ఉలెన్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సాఫ్ గ్రీన్ కలర్ తో లీఫ్ పార్ట్ ఇచ్చారు. అక్కడక్కడ ఫ్లవర్ లీవ్స్ వచ్చేసరికి స్నఫ్ అండ్ క్రీమ్ కలర్. ఫ్లవర్ పార్ట్ వచ్చేసరికి డార్క్ పింక్ అండ్ పీచ్ కలర్ ఇచ్చారు. ఈ ఆల్ ఓవర్ అనేది మనకి 2.5 మీటర్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ అన్నమాట. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే కింద ఫ్రిల్ పార్ట్ లో హాఫ్ వర్క్ మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. బోర్డర్ లాగా తీసుకొని పైన లీవ్స్ అనేవి సాఫ్ గ్రీన్ కలర్ తో తీసుకున్నారు. బ్లౌజ్ ఎలా వచ్చింది ఈ సారీకి? కాంట్రాస్ట్ అంటే మనకి క్రీపర్ లో ఉన్న కలర్ కాంబినేషన్ డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. జూట్ సిల్క్. హ్యాండ్స్ కి శారీలో ఉన్న బోర్డర్ ఇచ్చారన్నమాట. దీంట్లో కూడా మనకి 4 కలర్స్ ఉంటాయండి. అన్ని కూడా లైట్ కలర్ కాంబినేషన్, పీచ్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్, ఇలా మనకి కలర్స్, క్రీమ్ కలర్, ఇలా కలర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1250 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సమ్మర్ కాటన్ అనమాట. ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది మనకి. ప్రింట్స్ కూడా మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. దీంట్లో కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా బ్లాక్ మీద కలంకారీ ప్రింట్ క్రీమ్ కలర్ తో తీసుకున్నారు. బోర్డర్స్ కూడా లెమన్ ఎల్లో చాక్లెట్ కలర్ కాంబినేషన్ తో 2 sides షేడ్ బోర్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి ఏంటంటే స్నఫ్ కలర్ కాంబినేషన్, చాక్లెట్ కలర్ లాగా 1 మీటర్ పళ్ళు వస్తుంది మనకి. దీంట్లో కూడా ప్రింట్ అనేది ఏంటంటే డైమండ్, ఫ్లవర్, మ్యాంగో డిజైన్ ఇచ్చారు అనమాట. టోటల్ గా సారీ అంతా మాత్రం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. ఇట్లా మనకి బోర్డర్ లో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందో ఆ కలర్ కాంబినేషన్ తీసుకుని దానికి మళ్ళీ సేమ్ బోర్డర్ ని యాడ్ చేశారు. ఇక్కడ దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ ఉంటాయండి మనకి. కలర్స్ అంటే డిజైన్స్ ఉంటుంది. ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. సమ్మర్ కాటన్ కి మొత్తం కూడా మనకి ఆరెంజ్ కి స్నఫ్ కలర్, ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్, ఇంకోటి ట్రైబల్ డిజైన్ వచ్చేసి సింగిల్ కలర్ కావాలి టోటల్ సారీ అంతా అనుకున్నట్లయితే మనకి ఇలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇవి వచ్చేసి మనకి 480 రూపీస్. అలా మనకి తక్కువలో కూడా కాటన్స్ అనేవి అవైలబుల్. అంటే స్టార్టింగ్ కాటన్ రేంజ్ వచ్చేసి మనకి 400 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి 480, 460 ఇట్లా డిజైన్ బట్టి మనకి కలర్స్. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.